గురువుగారు ఇప్పుడు మనం హనుమాన్‌కి ఏమైనా అంటే లోపల భయమేస్తుంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు అని అన్నవాళ్ళు హనుమాన్ టెంపుల్‌కెళ్ళి ఏం చేయాలి భయం తొలగిపోవాలంటే? అన్ మీరు ఒకటమ్మా లోపల భయం ఉంది అని హ్మ్. అనుకునేటువంటి వాళ్ళు హ్మ్. అసలు ఆంజనేయ స్వామిని తలుచుకుంటేనే చాలు. హ్మ్. గుడికే వెళ్ళక్కర్లేదు. హ్మ్. ఒక్కసారిగా మీరు తలుచుకున్నారు అంటే రామచంద్రుడిని తలుచుకొని ఆంజనేయ స్వామిని తలుచుకోవాలి. ఓకే. ఫస్ట్ రామచంద్ర ఎప్పుడైనా స్వామిని. అంతే. అసలు హ్మ్. రామశబ్దము అనేటువంటి ఆపదారపహర్తానం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమః మనం చెప్తున్నాం గదా! హ్మ్. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం అని మనం చెప్పుకుంటున్నాం. హ్మ్. ఆపదామపహర్తారం అని ఎందుకు చెప్తుండ్రు? ఓకే. దేనికి చెప్తున్నట్టు? అంటే ఆంజనేయ స్వామి వస్తాడనా? హ్మ్. కాదు. తన బాణము కంటే రామ బాణానికి తిరుగులేదు అని. ఓకే. రామ బాణం బాణములలో రామ బాణము గొప్పది. హ్మ్. శూలములో త్రిశూలము గొప్పది పరమేశ్వరుడిది. హ్మ్. ఆయుధములో వజ్రాయుధము గొప్పది. హ్మ్. అలా చెప్తూ వచ్చినారు కొన్ని. అవును. ఇలా వాటన్నిటికంటే గూడా పరమ ముఖ్యమైనటువంటిది ఏమిటి అంటే రామ బాణము కంటే రామనామమే గొప్పది అని చెప్పాడు హ్మ్. శాస్త్రం. అటువంటి నామాన్ని తలుచుకుంటే భయమెందుకు ఇంకా? ఆంజనేయ స్వామి వెంట ఉంటాడు. రాముణ్ణి తలుచుకున్నటువంటి ప్రతి వాడికి రాముడి దగ్గర ఆంజనేయ స్వామి రాముడు ఎవరిని పంపించాలి? పోరా వాళ్ళదేదో ఇబ్బంది ఉంది చూడు పో అంటే ఆంజనేయ స్వామి రావాలి. ఓకే. రాముణ్ణి తలుచుకునేటువంటి వాళ్లకు త్యాగరాజస్వామిని నిరంతరము కాపాడుతూ వచ్చిండేటువంటిది ఆయన ఇంట్లో ఉండి ఆయనకు అన్ని రకాల ఆయన చేసేటువంటి రామకీర్తనలు పాడినప్పుడు చేసినప్పుడు ఉండేటువంటిది ఆంజనేయ స్వామి ఆయనలో దూరాడు కాబట్టి అన్ని జరిగినాయమ్మా. ఓకే. త్యాగరాజస్వామిని త్యాగరాజస్వామిగా చూస్తాం. హ్మ్. ఇలాగే రాముల వారి కీర్తనలు పాడే ఒక రామదాసు కావచ్చు. హ్మ్. ఒక రామదాసు ఎక్కడ? రామదాసులో ఆంజనేయ స్వామి ఉన్నాడు. హ్మ్. అంతే. అనేక ఓకే. రూపాలతో ఉంటాడు ఆయన కూడా. అలా ఉంటే తప్ప ఆ రాముణ్ణి మనం ఎప్పుడైతే రాముణ్ణి తలుచుకుంటామో ఇంక బాధెందుకుంటుంది? హ్మ్. అందుకే ఆచరించడం ఒకటే కాదు. ఇబ్బందులు కలిగినాయంటే మనం అందుకే ఏదైనా తుమ్మితే గూడా రామచంద్ర అనుకుంటాం. అవును. కూర్చుంటే గూడా చేతకాకబ్బా శ్రీరామచంద్ర అనుకుంటాం. అవును. లేస్తే చేత అమ్మయ్య రామయ్య రామచంద్ర హ్మ్. రామ. ఎందుకు రామశబ్దం? పూర్వం అందరూ గూడా పేర్లు రామయ్య, రామన్న, రామానాయుడు, హ్మ్. రామిరెడ్డి ఈ పేర్లన్నీ ఎందుకొచ్చాయి? రామశబ్దంతో పెట్టేటువంటి పేర్లు ఎందుకు పెట్టేవాళ్ళు? హ్మ్. అంటే పేర్లు ఉచ్చరించేటువంటి విధానములో గూడా నిరంతరము పిలచడము వలన పుణ్యము దక్కేది. ఓకే. ఇప్పుడు పెట్టుకుంటున్నాం మనం పేర్లు. హ్మ్. ఏవేవో సంబంధం లేనివి పెడతాం. దానికి మళ్ళీ ఈ సంబంధం ఉందని ఎతుక్కొని చూపిస్తున్నాం మనం పేర్లు కొత్తగా పెట్టి. అవును. ఈ కొత్తగా పెట్టుకోవడం ఎందుకు? దానికి ఈ అర్థం వస్తుందని చెప్పుకోవడం ఎందుకు? హ్మ్. లక్షణంగా ఏం పేర్లు? రామశబ్దము, కృష్ణుడు, శివుడు, ఈశ్వరయ్య, హ్మ్. తర్వాత బసవేశ్వరుడు ఇట్లా పేర్లు పెట్టేవాళ్ళు పూర్వమంతా గూడా. అవును. బసవయ్య హ్మ్. ఎందుకు? పేర్లు ఏమైంది? బసవరాజు, హ్మ్. బసవయ్య అంటే బసవేశ్వరుడు అని హ్మ్. పేరు. ఆ పేర్లు పలకడములో ఔన్నత్యం. ఓకే. అందుకే పూర్వం ఎవరు గూడా ఆ పేర్లు నిరంతరము పిలిచి నాయనా రాము, హ్మ్. రామయ్య అని ఇట్లా పిలిచేటప్పటికి ఆ పిలిచేటప్పటికి వాళ్ళ ప్రక్షాళన పాపాలు అక్కడికే పోతుంటాయి. పేర్లు పిలవడంలోనే పోతుంటాయి. మనమేమనుకుంటాం కొడుకుని పిలుస్తున్నాం అనుకుంటున్నాం. అవును. ఇప్పుడు మనం సహస్రనామాలు టైం అవుతుందని గురువుగారు ఏదో అష్టోత్తరం చేయండి తొందరగా పని అయిపోతుంది. పోవాలా? అని తొందర ఎక్కువ. జీవితం మీద వేరే కార్యక్రమాల మీద దృష్టి ఎక్కువ. ఆ ఓకే. పేర్లు గూడా విచిత్రమైనటువంటి పేర్లు పెడతారు. అదేదో కొత్తగా ఉండవాలి. ఎవరూ పెట్టని పేర్లు పెట్టవాలా అని ఎవరూ చెయ్యని పనులు ఎప్పుడైతే చేస్తామో హ్మ్. అది వింత ఏదో అయి ఇంకేదో వింతలకు పోయి ఏ పుణ్యము ఓకే. రాకుండా పోవడానికి జరుగుతున్నాయి పేర్లను పెట్టి. ఏ ఓకే. పుణ్యం వస్తుంది? ఏ పుణ్యానికి నోచుకోని పేర్లు ఇప్పుడు పెట్టేటువంటి పేర్లు. హ్మ్. అన్ని రకాల పుణ్యాలు ఉండేటువంటి పేర్లు అప్పటి పేర్లు. హ్మ్. మరి ఏం చెప్తామమ్మా దానికి? ఏం చెప్తాం దానికి? ఏం చెప్పాలి దానికి? హ్మ్. కొత్తదనానికి పోతున్నారు. కొత్త పేరు పెట్టారనుకోవాలనా? హ్మ్. ఎవరు పెట్టుకుంటున్నారమ్మా ఈ రోజుల్లో చెప్పండి? అవును. మంచి పేర్లు.
మరి అప్పుడు ఎన్నో మంచి పేర్లు. ఉమ్, సుశీల అనేటువంటి పేరు, సౌశీల్యం గొప్పతనం, మరి ఇలా ఎన్నో పేర్లు గొప్ప గొప్పవి. కళావతి అని పేర్లు, ఉమ్, ఉం? ఇలా సావిత్రి అనేటువంటి పేర్లు. సతీ సావిత్రి, భర్తను కాపాడుకుంది ఆమె అనేటువంటి ఉద్దేశంతో సావిత్రమ్మ అని పేర్లు పెట్టారు. అవును. ఇప్పుడు ఏమో అన్ని ఉష్ శబ్దాలు, రెండే పేర్లు, షకారాలు. ఏం చెప్తాం అసలు? దానికి ఏం అర్థాలు పర్థాలు ఏం ఉండవు. ఉమ్, ఏదో దానికి ఏం దీని గురించి ఎక్కువ మాట్లాడితే అమ్మ అంతకంటే చెప్పడానికి కూడా ఏం లేదు తల్లి. అందువల్ల ఆంజనేయ స్వామిని నిరంతరము అందరినీ కాపాడునుగాక, అన్ని రకాల యోగవంతముగా ఉందురుగాక, అన్ని రకాల అందరికీ మేలు జరుగునుగాక. ఉమ్. అంతే తల్లి. ఓకే గురువు గారు, ధన్యవాదాలు. జయోస్తు.